కాకినాడలోని సిఎన్సి థియేటర్ దగ్గర. సో ప్రస్తుతానికైతే ఫస్ట్ హాఫ్ అయింది. ఫస్ట్ హాఫ్ ఎక్కడ కూడా ల్యాగ్ అనిపించలేదు, ఎక్కడ కూడా రొటీన్ స్టోరీ అనిపించలేదు. అంతా సముద్రం మీద కొరటానికి కూడా చాలా అద్భుతంగా తీశాడు. నిజంగా మీరైతే ఫస్ట్ హాఫ్ గూస్ బంప్స్ అంతే. నిజంగా ఎన్టీఆర్ తన యొక్క నటనతో నట విశ్వరూపాన్ని చూపించాడు. సో మీరందరూ కూడా ఎంజాయ్ చేస్తారు. ఒక్క మూమెంట్ కూడా అసలు ఎక్కడ కూడా బోరింగ్ లేదు. ఫస్ట్ హాఫ్ మొత్తం అంతా కూడా చాలా అద్భుతంగా వచ్చింది. సో ఇంటర్వెల్ సీన్ అయితే ఇంకా చెప్పవసరం లేదు. ఆ ఫైట్ సీన్స్ కావచ్చు, గూస్ బంప్స్ కావచ్చు, చాలా అద్భుతంగా తీశాడు నిజంగా. సో ప్రతి ఒక్కరు కూడా ఎంజాయ్ చేస్తారు. మీరు ఫస్ట్ హాఫ్ చూసే ఇంకా సినిమా బ్లాక్ బస్టర్ అని చెప్తారు. ఎందుకంటే కొరటాల శివ చాలా భయపడ్డాం యాజ్ ఏ ఫ్యాన్స్గా. ఎక్కడ ఆచార్య సినిమాలాగా ఫ్లాప్ ఇస్తారో చాలా భయపడ్డాం. కానీ జనతా గ్యారేజ్ కాదు కదా, వాళ్ళమ్మ మగుళ్ళలాగా చాలా అద్భుతంగా తీశాడు రియల్లీ. సో మీరందరూ ఎంజాయ్ చేస్తారు నిజంగా. ఎందుకంటే చెప్తున్నామంటే ఇది ఎక్స్పీరియన్స్ చెప్తున్నాం. మేము ఎప్పటి నుంచో సినిమాలు చూస్తున్నాం. యాజ్ ఏ ఎన్టీఆర్ ఫ్యాన్, అలాగే రవితేజ ఫ్యాన్. మేము ఆ ఫ్యాన్ ఈ ఫ్యాన్ కదా, అందరికీ ఫ్యాన్మే. కానీ చాలా అద్భుతంగా తీశారు నిజంగా కొరటాల శివ. సో ఎలాంటి సినిమాని మీరు మీ జీవితంలో చూసుకుంటారు. ఎందుకంటే ఇప్పటి వరకు మీరు సలార్ మూవీ చూసుకుంటారు, లేకపోతే గోల్డ్ మైన్స్ గురించి కేజీఎఫ్ చూసుకుంటారు. కానీ ఇది మాత్రం సముద్రం పైన ఒక న్యూ కంటెంట్తో, అంటే మనకి జాక్ స్పారో లాంటి దొంగలు ఉండొచ్చు, సముద్రం మీద ఉండేటువంటి దొంగలు, వాళ్ళు ఏ విధంగా చేస్తారు. కానీ ఇది ఎన్టీఆర్ వాళ్ళని స్టాప్ చేస్తూ కోస్ట్ గార్డ్ని కాపాడుతూ నిజంగా ఫెంటాస్టిక్ సీను. నిజంగా చాలా అద్భుతంగా తీశారు. మీరు ప్రతి మూమెంట్ని ఎంజాయ్ చేస్తారు తప్పకుండా. ఎందుకంటే ఆల్రెడీ ఫ్యాన్స్ అందరూ కూడా వాళ్ళ గోళ్ళతో డైలాగ్స్ వినపడకపోతాయని భయం వేసింది. కానీ చాలా అద్భుతంగా చేశారు. అందరూ ఎంజాయ్ చేశారు ఫస్ట్ హాఫ్ అయితే. ఫస్ట్ హాఫ్ వరకు ఇది, సెకండ్ హాఫ్ కూడా అద్భుతంగా ఉంటుంది, గ్యారంటీగా అద్భుతంగా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీవన్.